హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, టీసీఏ సైకిల్ లేదంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ లేదంటే దాన్నే క్రిప్ట్ సైకిల్ అనేసి అంటారు. దాంతో పాటు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేసి అంటారు. ఓకే, బయోకెమిస్ట్రీ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో టీసీఏ సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టీసీఏ సైకిల్ ఏంటి, దేని తర్వాత టీసీఏ సైకిల్ ఏర్పడుతుంది, టీసీఏ సైకిల్ జరిగిన తర్వాత ఏం జరగబోతుంది, అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, టీసీఏ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాన్సన్ట్రేషన్ తో వినండి. ఈ యొక్క కాన్సెప్ట్ వినే కన్నా ముందు నా యొక్క ప్రీవియస్ వీడియో గ్లైకాలసిస్ అనే కాన్సెప్ట్ ను వినండి. ఆ గ్లైకాలసిస్ యొక్క కంటిన్యూషన్ టీసీఏ సైకిల్ కాబట్టి అది వింటేనే దాని అన్ని బేసిక్స్ అనేవి చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఫస్ట్ వీడియోకు సెకండ్ వీడియో కనెక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ చూడండి. ఇది చూడకుండా పర్వాలేదు, ఫస్ట్ చూసిన తర్వాతనే టైం వేస్ట్ అయినా పర్వాలేదు సెకండ్ చూడండి. సెకండ్ కి థర్డ్ కి కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ చూసిన తర్వాతనే థర్డ్ చూడండి. డైరెక్ట్ గా వెళ్తే కాన్సెప్ట్స్ అనేటివి అప్పటికి అర్థమవుతాయి కానీ మన బ్రెయిన్ లో లాంగ్ టైం మెమొరీ లోపల స్టోర్ అవ్వవు. అందుకోసం ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు లాంగ్ లాస్టింగ్ అనేది బ్రెయిన్ లో అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. వెళ్లే కన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోని వాచ్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నోట్స్. ప్రతిసారి వీడియోని ఓపెన్ చేసేసి డౌట్స్ రాసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారిగా మీరు నోట్స్ రాసుకున్నారంటే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది. నార్మల్ వీడియో చూసేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది. కానీ కాన్సెప్ట్ అనేది మీ నోట్స్ లో ఉంటుంది. వీడియోస్ మెనీ టైం చూసే కన్నా ఒకసారి చూసి అర్థం చేసుకునేసేసి నెక్స్ట్ టైం మీ యొక్క నోట్స్ రిఫర్ చేస్తారంటే అది చాలా రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్ లో మీకు ఈజీగా రాయడానికి అవసరం అనేది పడుతుంది. ఓకే, ఈజీగా రాయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మన యొక్క ఛానల్ యొక్క అన్ని అప్డేట్స్, దాంతో పాటు వీడియోలు, దాంతో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్, హ్యాండ్ రిటర్న్ మెటీరియల్స్, తర్వాత ఏదైనా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్, ఏదైనా కూడా అన్ని ఇన్ఫర్మేషన్లు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా సేమ్ మన హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫోనే. టెలిగ్రామ్ లోపల సెర్చ్ కెళ్ళేసి హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అని టైప్ చేశారంటే మన ఛానల్ లోగోతోనే ఛానల్ వస్తుంది. దానిలోకి సబ్స్క్రైబ్ అవ్వండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన యూట్యూబ్ లాగానే అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింటిని వీలైనంతగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన యొక్క మంచి ఇంటెన్షన్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి స్టూడెంట్ కి చేరాలనేది. ఓకే, అది నేను అనుకుంటే సరిపోదు. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా అనుకునేసి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకు కూడా షేర్ చేసినారంటే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. దానివల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఒకసారి లేట్ చేయకుండా ఫస్ట్ కాన్సెప్ట్ లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే చూడండి, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ అని ఎందుకు అంటున్నాం అంటే మూడు కార్బాక్సిలిక్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాము. క్రెప్స్ అని ఎందుకు అన్నాం అంటే క్రెప్స్ అనే సైంటిస్ట్ దీన్ని కనుగొన్నాడు కాబట్టి క్రెప్స్ సైకిల్ అన్నాము. సిట్రిక్ యాసిడ్ ఎందుకు అన్నాం అంటే సైకిల్ లో ఫస్ట్ ఏర్పడే ప్రోడక్ట్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి దాన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేసి చెప్తున్నారు. ఓకే, ఇక ఈ యొక్క సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదంటే క్రెప్స్ సైకిల్ కి ఇంపార్టెన్స్ ఏముందంటే బేసిక్ గా it is continue to the glycolysis. ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పినాను, గ్లైకాలసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ది గ్లూకోజ్ మాలిక్యూల్స్ టు ది 2 పైరువేట్స్ అనేసి. ఎన్ని మారుతాయి? 2 పైరువేట్స్ అనేటివి గ్లూకోజ్ నుండి ఏర్పడతాయి. 6 కార్బన్ గ్లూకోజ్ నుండి 2 పైరువేట్స్ 3 కార్బన్స్ ఏర్పడతాయి. ఈ ప్రాసెస్ లోపల ఏం జరిగింది అంటే -2 ATPs యూటిలైజ్ చేయబడినాయి. అదేవిధంగా 2 ATPs యూటిలైజ్ చేయబడినాయి. అదేవిధంగా 4 ATPలు రిలీజ్ చేయబడినాయి. దాంతో పాటు ఒక 2 NADHలు రిలీజ్ చేయబడినాయి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటి మీదే ఆధారపడి ఉంది. ఎస్పెషల్ గా NADH మీద ఆధారపడి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మొత్తం గ్లైకాలసిస్ లో వచ్చింది ఏంటంటే 2 NADHలు.
ఇక్కడ 2 ఏటీపీలు యూజ్ చేయబడినాయి, 4 ఏటీపీలు రిలీజ్ చేయింది కాబట్టి నెట్ ఎంత? ఇక్కడ 2 ఏటీపీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏర్పడినటువంటి పైరువేట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ సెల్ అనుకోండి. ఇదేంటి? ఒక సెల్ అనుకోండి. సెల్ యొక్క సైటోప్లాజం లో గ్లూకోజ్ కాస్త పైరువేట్ గా మారింది. సెల్ యొక్క సైటోప్లాజం లో ఒక గ్లూకోజ్ కాస్త 2 పైరువేట్లుగా మారింది. ఇది క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఈ పైరువేట్ కాస్త టీసీఓ సైకిల్ లోకి ఎంటర్ అవుతుందని చెప్తున్నాం. మరి టీసీఓ సైకిల్ ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ టీసీఓ సైకిల్ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్. అదే దాని స్ట్రక్చర్ నేను ఇక్కడికి ఇస్తాను. ఇది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్. నేను ఎంత సింపుల్ గా అయితే డయాగ్రామ్స్ చేస్తున్నానో మీరు కూడా అంతే సింపుల్ గా వేయగలగాలి. ఇదంతా సైటోప్లాజం. దిస్ ఇస్ కాల్డ్ as a మైటోకాండ్రియా. ఇదంతా ఈ స్ట్రక్చర్ ఏంటి? మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది సైటోప్లాజం లో ఉంటుంది. సైటోప్లాజం లో ఉన్నటువంటి మైటోకాండ్రియాకు దిస్ ఇస్ కాల్డ్ as a outer membrane. మైటోకాండ్రియా యొక్క అవుటర్ మెంబ్రేన్. దీన్ని మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్. దీన్ని ఏమన్నావు? మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్. ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ యొక్క మొత్తం ప్లేస్ ఏదైతే ఉందో, ఈ యొక్క మొత్తం ప్లేస్ ని ఏమంటారు అంటే నార్మల్ గా మ్యాట్రిక్స్ అంటారు. మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్. యాక్చువల్గా ఇన్నర్ మెంబ్రేన్ కానీ చూస్తే ఫోల్డింగ్ జరిగి ఉంటాయి, వాటిని క్రిస్టే అంటారు. ఓకే, ఈ క్రిస్టేస్ అన్ని ఫోల్డింగ్ జరిగినా కూడా ఈ మెంబ్రేన్ కి ఈ ఫిల్లింగ్స్ మధ్య లోపల ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోపల సైటోప్లాజం లైక్ లిక్విడ్ అనేది ఉంటుంది. ఆ లిక్విడ్ ని ఏమన్నాం అంటే మ్యాట్రిక్స్ అన్నాము. టీసీఏ సైకిల్ ఎక్కడ జరుగుతుందంటే ఈ పైరువేట్ కాస్త సైటోప్లాజం ఉన్నటువంటి పైరువేట్ కాస్త దేంట్లోకి వస్తుందంటే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి వస్తుంది. మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి వస్తుంది. ఎప్పుడైతే పైరువేట్ కాస్త 2 పైరువేట్లు మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి వస్తాయి, మ్యాట్రిక్స్ లోపల ఏం జరుగుతుందంటే టీసీఏ సైకిల్ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ లో ఏం జరుగుతుంది? టీసీఏ సైకిల్ జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ డీటెయిల్ గా ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా టీసీఏ సైకిల్లో పైరువేట్ ఇన్వాల్వ్ అవుతుందని మొత్తం కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేయబోతున్నాం. ఓకే, ఇది క్లియర్ గా ఉందనేసి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏర్పడినటువంటి 2 పైరువేట్స్ కాస్త టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే అవి ఖచ్చితంగా సైటోప్లాజం నుండి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి నార్మల్ గా ఈ యొక్క మ్యాట్రిక్స్ లోకి వెళ్ళాలి. ఈ యొక్క మ్యాట్రిక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత పైరువేట్ కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పైరువేట్, ఇక్కడ 2 పైరువేట్లు అని చెప్తున్నా కూడా మనం ఒక పైరువేట్ గురించే మాట్లాడతాం. ఒక పైరువేట్ గురించి మాట్లాడి ఆ పైరువేట్ ద్వారా జరిగిన అన్ని రియాక్షన్స్ ని ఇంకో పైరువేట్ కి మనం యాడ్ చేసుకుంటాం. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పైరువేట్ గురించి మాట్లాడితే ఒక పైరువేట్ అనేది దేనిగా మారుతుందంటే ఎసిటైల్ కోయేగా మారుతుంది. దేనిలోకి ఎంటర్ అయ్యి ఇదంతా పైరువేట్ కాస్త మ్యాట్రిక్స్ లోకి వెళ్ళిన తర్వాత మ్యాట్రిక్స్ లోపల పైరువేట్ కాస్త ఎసిటైల్ కోయేగా మారుతుంది. ఎసిటైల్ కోయేగా పైరువేట్ మారాలి అంటే కోఎంజైమ్ ఏ అనేది ఏం చేస్తుంది అంటే దీనికి సిఓఏ ఎసిటైల్ కోయే ఉంది కదా, ఆ కోయేని ఎవరు ఇస్తున్నారు అంటే కోఎంజైమ్ ఏ ఇస్తుంది. ఏ ఇవ్వడంతో పాటు ఫర్ ద ఫస్ట్ టైం మన యొక్క సైకిల్స్ లోపల గ్లైకాలసిస్ తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ ఇంటర్మీడియట్ పార్ట్ ఇది. ఓకే, టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవ్వలేదు. టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి కన్నా ముందు ఈ రియాక్షన్ జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం గ్లూకోజ్ బ్రేక్ డౌన్ లోపల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఓకే, దాంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఒక ఎన్ఏడి కాస్త NADH గా మారుతుంది. నేను ఆల్రెడీ చెప్పినాను, NAD కాస్త NADH గా మారుతుంది అంటే దాని అర్థం ఏంటంటే పైరువేట్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ దేనికి వచ్చింది? NADకి వచ్చింది. NAD ప్లస్ దీనిలో ఉన్నటువంటి హైడ్రోజన్ 2 కలిస్తే NADH గా ఏర్పడినాయి. దీనిలో ఉన్నటువంటి కోఎంజైమ్ ఏ అనేది దీనికి పైరువేట్ కి యాడ్ అవ్వడం వల్ల అసిటైల్ కోయేగా మారింది. పైరువేట్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయింది. క్లియరా?
ఇది కోఎంజైమ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్. మొత్తం ఈ రియాక్షన్ లోపల ఒక కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అయింది. బయటికి అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ లోకి. అంటే ఈ రియాక్షన్ మొత్తం మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లో జరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ అయింటుంది? మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి రిలీజ్ అయింటుంది. క్లియర్? ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక రియాక్షన్. మరి దీనికి ఒక ఎంజైమ్ ఉండాలి కదా. ఎంజైమ్ ఏంటంటే చూడండి, నార్మల్ గానే NAD నుండి NADH ఏర్పడుతుందంటే డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ వస్తుందని చెప్తాను. ఏమొస్తుంది? డీహైడ్రోజినేజ్. ఎక్కడ NAD నుండి NADH వచ్చినా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎంజైమ్ ఏంటి? డీహైడ్రోజినేజ్. దీని యొక్క సబ్స్ట్రేట్ ఏదైతే దేని నుంచి ఏది ఫామ్ అవుతున్నప్పుడు NAD NADH గా మారుతుందో బేస్ చేసుకుని దాని పేరు రాయాలి ఇక్కడ, పైరువేట్ డీహైడ్రోజినేజ్. ఏంటిది? పైరువేట్ డీహైడ్రోజినేజ్. ఇది యాక్చువల్ గా మైటోకాండ్రియా లోపల ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి రియాక్షన్. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయ్యే ప్రొసీజర్ లోపల పైరువేట్ ఏర్పడింది. ఆ పైరువేట్ కాస్త మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఇంటర్మీడియట్ రియాక్షన్ TCA సైకిల్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఇంకా మనం TCA సైకిల్ లోపలికి ఏది ఎంటర్ అవుతుందంటే ఎస్టైల్ కోయే ఎంటర్ అవుతుంది. నేను చెప్తాను ఎలా ఎంటర్ అవుతుందని. TCA సైకిల్ లోకి ఎస్టైల్ కోయే అనేది ఎంటర్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as a TCA సైకిల్. ఈ TCA సైకిల్ లోకి ఎంటర్ అవ్వాల్సిన ఎస్టైల్ కోయే దేని నుంచి ఏర్పడుతుంది? పైరువేట్. దేనివల్ల? కోఎంజైమ్ A నుండి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడి NAD నుండి NADH ఏర్పడి పైరువేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ వల్ల ఈ రియాక్షన్ జరిగి ఎస్టైల్ కోయే ఏర్పడితే ఆ ఎస్టైల్ కోయే ఏమవుతుందంటే TCA సైకిల్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఏంటి? సింపుల్ గా పైరువేట్ కాస్త ఎస్టైల్ కోయేగా మారింది. ఎస్టైల్ కోయే కాస్త TCA సైకిల్ లోకి ఎంటర్ అవుతుంది. అది యాక్చువల్ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే బేసిక్ గా మనం అంతా ఏం చెప్పుకుంటాం అంటే రెస్పిరేషన్ గురించి మాట్లాడాలి. ఇక్కడ రెస్పిరేషన్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది చెప్పుకుంటాం. రెస్పిరేషన్ అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కానీ నిజమైన రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందంటే సెల్యులార్ లెవెల్లో రెస్పిరేషన్ ఎక్కడ ఏం జరుగుతుందంటే సెల్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి సెల్ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసుకోవడాన్ని రెస్పిరేషన్ అంటారు. సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, ఆక్సిజన్ సమక్షంలో కనుక ఒక సెల్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ను రిలీజ్ చేసి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారంటే ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ సమక్షంలో, సెల్ లోపల జరుగుతుంది కాబట్టి సెల్యులార్. రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ యూజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సెల్ లోపల గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు TCA సైకిల్ కి వెళ్లే కన్నా ముందు పైరువేట్ మ్యాట్రిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత పైరువేట్ కాస్త ఎస్టైల్ కోయగా మారుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం పరిగెత్తు ఉన్నప్పుడు గ్లూకోజ్ తాగితే గ్లూకోజ్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ పరిగెత్తున్నప్పుడు ఎక్కువ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంటాం. దాని అర్థం ఏంటి? ఎక్కువ బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ లోపల తీసుకున్నాం. ఆక్సిజన్ మొత్తం సెల్ లోకి పోతుంది. ఆక్సిజన్ మొత్తం యూజ్ చేసుకునేసి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ జరుగుతున్న ప్రాసెస్ లోపల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ సెల్ లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మన యొక్క హిమోగ్లోబిన్ మళ్ళీ కార్బాక్స్ హిమోగ్లోబిన్ గా మారి అక్కడ నుంచి లంగ్స్ తీసుకొస్తుంది. లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ కాస్త బయటికి వెళ్ళిపోతుంది. బయట నుంచి ఆక్సిజన్ వేసి హిమోగ్లోబిన్ కి బైండ్ అయ్యేసి ఆక్సి హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ సెల్స్ కి తీసుకొస్తుంది. సెల్స్ కి మైటోకాండ్రియా లోపల ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే సెల్యులార్ లెవెల్లో జరుగుతున్నటువంటి రెస్పిరేషన్. అందుకోసమే ఏమంటారంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని లేదంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఏమంటారు అంటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, లేదంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేసి చెప్తారు. ఏరోబిక్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ రెస్పిరేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకదానికొకటి లింక్ చేసుకోగలిగితేనే సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. లేకపోతే అంతా బై హార్ట్ చేసినట్టే అవుతుంది. ఎప్పుడు కూడా లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, రెస్పిరేషన్ ఎక్కడ? ఓకే, ఎనిమల్ ఫిజియాలజీలో ఉన్నటువంటి రెస్పిరేషన్ ఎక్కడ? బయోకెమిస్ట్రీలో ఉన్నటువంటి గ్లైకాలసిస్ TCA అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ? మనం సబ్జెక్ట్ అంటే బయోకెమిస్ట్రీ అంటే దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోవద్దు. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ఆల్సో ఎనిమల్ ఫిజియాలజీ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఖచ్చితంగా అది ఇది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర లింక్ అవుతుంది. ఆ లింక్ నేను ఇక్కడ రివీల్ చేసినాను. ఓకే, ఇంకా ఏంటి ఈ సైకిల్ ఏంటి? TCA సైకిల్ లోకి ఎస్టర్ పోయి ఏ విధంగా ఎంటర్ అవుతుంది? ఎంటర్ అయినప్పుడు ఎన్ని రియాక్షన్స్ జరుగుతాయంటే చూడండి, ఇక్కడ మొత్తం గ్లైకాలసిస్ లో 10 రియాక్షన్స్ జరిగితే TCA సైకిల్ లోపల 8 రియాక్షన్స్ అవుతాయి. ఎన్ని రియాక్షన్స్? కేవలం
8 రియాక్షన్స్ జరుగుతాయి. గ్లైకాలసిస్ కన్నా చిన్నది కానీ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంటుంది. ఓకే, 8 రియాక్షన్స్ జరుగుతాయి. 8 రియాక్షన్స్ లోపల మనకు ఏటీపీలు ప్రొడక్షన్ జరుగుతాయి. ఎన్ని ఏటీపీలు అనేది మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సైకిల్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి అక్కడ మాట్లాడదాం. తర్వాత ఎన్ఏడిహెచ్లు రిలీజ్ అవుతాయి, తర్వాత ఎఫ్ఏడిహెచ్లు రిలీజ్ అవుతాయి. గ్లైకాలసిస్ లో అసలు ఎఫ్ఏడిహెచ్2లు రిలీజ్ అవ్వలేదు. ఎన్ఏడిహెచ్లు రిలీజ్ అయినాయి, ఏటీపీలు రిలీజ్ అయినాయి. ఇక్కడ కూడా ఎన్ఏడిహెచ్లు ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఏటీపీలు ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఎఫ్ఏడిహెచ్2లు ఎక్కడ రిలీజ్ అవుతాయి, అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం యాక్చువల్గా టీసీఏ సైకిల్ ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఇది తిరుగుతానే ఉంటుంది అనమాట. అందుకోసం టీసీఏ సైకిల్ అని అంటారు. యాక్చువల్గా నేను ఇంతకుముందు 8 రియాక్షన్స్ అన్నాను. 8 కాదు 9 రియాక్షన్స్. ఏంటి ఆ 9 రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఆల్రెడీ ఎస్టైల్ కోఏ ఎక్కడి నుంచి ఏర్పడుతుందని చెప్పినానంటే పైరువేట్ నుంచి ఏర్పడుతుంది. ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేశాం. పైరువేట్ నుండి ఎస్టైల్ కోఏ ఏర్పడుతుంది. అక్కడ ఒక ఎన్ఏడిహెచ్ అనేది ఏర్పడుతుంది. ఒక ఎన్ఏడిహెచ్ అనేది ఏర్పడుతుంది. ఎన్ఏడి నుంచి అని కూడా చెప్తాం. పైరువేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ వల్ల ఇక్కడ ఏంటంటే ఎస్టైల్ కోఏ ఎప్పుడైతే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్ రియాక్షన్ గ్లైకాలసిస్ కు టీసీఏ సైకిల్ కు మధ్య జరిగినటువంటి ఇంటర్మీడియట్ రియాక్షన్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ది మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో గ్లైకాలసిస్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ది మైటోకాండ్రియా మ్యాట్రిక్స్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి పైరువేట్ నుంచి వచ్చినటువంటి ఎస్టైల్ కోఏ కాస్త కన్వర్టెడ్ ఇంటూ ది సిట్రేట్ లేదంటే సిట్రిక్ యాసిడ్. ఏంటి సిట్రేట్ లేదంటే సిట్రిక్ యాసిడ్ అంటారు. పైరువేట్ వచ్చేసి మనకు 3 కార్బన్స్ ఆల్రెడీ చెప్పినాం. 3 కార్బన్స్ పైరువేట్ కాస్త ఎస్టైల్ కోయేగా మారినప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అయిందంటే 2 కార్బన్స్ గా కన్వర్ట్ అయింది. ఒక కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ 2 కార్బన్స్ గా కన్వర్ట్ అయినటువంటి ఎస్టైల్ కోయే దానికి అడిషనల్ గా ఆక్సాలోఎస్టేట్ అనేది బైండ్ అవడం వల్ల 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆక్సాలోఎస్టేట్ 2 కార్బన్స్ ఉన్నటువంటి ఎస్టైల్ కోయే 2 కలవడం వల్ల 6 కార్బన్స్ ఉన్నటువంటి సిట్రేట్ ఏర్పడింది. ఈ సిట్రేట్ లోపల 6 కార్బన్స్ ఉన్నాయి. దీన్ని సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు. అందుకోసం ఈ సైకిల్ ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నాము. ట్రై కార్బాక్సిలిక్ సైకిల్ కూడా అనేసి చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా ఎస్టైల్ కోయేలో ఉన్నటువంటి ఎస్టైల్ కోయే ఆక్సాలోఎస్టేట్ ను కలిసి సిట్రేట్ ఏర్పడినప్పుడు కోయే వచ్చేసేసి వెళ్ళిపోతుంది, సిట్రేట్ మాత్రం మిగిలిపోతుంది. ఓకే, ఎంజైమ్ ఏంటి సిట్రేట్ సింథటేజ్ లేదంటే సిట్రేట్ సింథేజ్. సిట్రేట్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని సిట్రేట్ సింథేజ్ అని చెప్తున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. అగైన్ చూడండి 6 కార్బన్స్ ఉన్నటువంటి సిట్రేట్ కాస్త సిస్ అకోనిటేజ్ గా మారుతుంది. దాంట్లో కూడా ఎన్ని ఉంటాయంటే 6 కార్బన్స్ ఉంటాయి. దీనిలో నుంచి వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతున్నాయి? వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయేసేసి సిస్ అకోనిటేజ్ అనేది ఏర్పడుతుంది. ఎంజైమ్ ఎవరు? అకోనిటేజ్. ఎవరు? అకోనిటేజ్. అకోనిటేజ్ ని యాడ్ చేస్తుంది కాబట్టి సిస్ అకోనిటేజ్ అనేది ఫామ్ చేస్తుంది కాబట్టి సిస్ అకోనిటేజ్ ని అందుకోసమే అకోనిటేజ్ అన్నారు. ఇదే అకోనిటేజ్ ఎంజైమ్ ఇది ఫామ్ అయిపోయిన తర్వాత రెండోసారి ఏం చేస్తుంది? ఐసోసిట్రేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఐసోసిట్రేట్ ఇక్కడ 6 కార్బన్స్, ఇక్కడ 6 కార్బన్స్, ఇక్కడ కూడా 6 కార్బన్సే. ఐసోసిట్రేట్ వరకు 6 కార్బన్సే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 కూడా 6 కార్బన్స్ ఉన్నాయి. సిట్రేట్ సింథేజ్, అకోనిటేజ్ అండ్ అకోనిటేజ్. ఓకే, ఐసోసిట్రేట్ ఏర్పడింది అకోనిటేజ్ అనే ఎంజైమ్ వల్ల. ఐసోసిట్రేట్ నుండి ఆల్ఫా కీటోగ్లూటారేట్ ఏర్పడుతుంది. కొద్దిగా క్లమ్సీగా ఉంది బట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఐసోసిట్రేట్ నుండి ఆల్ఫా కీటోగ్లూటారేట్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఎన్ఏడి కాస్త ఎన్ఏడిహెచ్ గా మారుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఐసోసిట్రేట్ కాస్త ఆల్ఫా కీటోగ్లూటారేట్ గా మారుతున్నప్పుడు ఎన్ఏడి కాస్త ఎన్ఏడిహెచ్ గా మారుతుంది. అట్ ద సేమ్ టైం ఒక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే గ్లైకాలసిస్ తీసి పక్కన పెడితే డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఎక్కడైతే వర్క్ చేసిన ఇంటర్మీడియట్ రియాక్షన్ లోపల పైరువేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఇక్కడ కూడా డిహైడ్రోజనేజ్ దట్ ఈస్ ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యాక్ట్ చేయడం వల్ల కూడా ఒక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఇక్కడ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా డిహైడ్రోజనేజ్ ఎంజైమే రెస్పాన్సిబుల్. ఎక్కడెక్కడైతే డిహైడ్రోజనేజ్ ఎంజైమ్స్ ఉన్నాయో మేజర్ గా 3, మళ్ళీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక మ్యాలెట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వదు. ఇంతకుముందు ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ గ్లైకాలసిస్ లోపల
ఏం ఏర్పడదు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు. ఓకే, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ టీసీఏ సైకిల్ లోపల ఈ 2 ప్లేస్ లోపల, ఇక్కడ ఒక ప్లేస్, ఈ 3 ప్లేస్ లోపల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, క్లియరా? ఐసోసిట్రేట్ కాస్త ఆల్ఫా కీటా గ్లూటరేట్ గా ఏర్పడుతున్నప్పుడు ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ NADH గా మారుతుంది కాబట్టి డిహైడ్రోజనేజ్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఐసోసిట్రేట్ అనే సబ్స్ట్రేట్ కాబట్టి ఐసోసిట్రేట్ రాస్తాం కాబట్టి ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా కీటా గ్లూటారేస్ కాస్త దట్ కన్వర్ట్ ఉంటుంది సక్సినైల్ కోయే. ఏంటి? సక్సినైల్ కోయేగా మారుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆల్ఫా కీటో గ్లూటారేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్. ఎందుకు? ఇక్కడ కూడా NAD కాస్త NADH గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ పక్క రియాక్షన్స్, 2 రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐసోసిట్రేట్ నుండి ఆల్ఫా కీటో గ్లూటారేట్ నుండి సక్సినైల్ కోయే, ఈ రెండిట్లో కూడా NAD కాస్త NADH గా, NAD కాస్త NADH గా రిలీజ్ అవుతుంది. ఇక్కడ డిహైడ్రోజనేజ్, ఇక్కడ డిహైడ్రోజనేజ్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సబ్స్ట్రేట్ ఐసోసిట్రేట్ కాబట్టి ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్, సబ్స్ట్రేట్ ఆల్ఫా కీటా గ్లూటారేట్ కాబట్టి ఆల్ఫా కీటా గ్లూటారేట్ డిహైడ్రోజనేజ్. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, సక్సినైల్ కోయే కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుందంటే సక్సినేట్ గా కన్వర్ట్ అవుతుంది. సక్సినైల్ కోయే కాస్త సక్సినేట్ గా కన్వర్ట్ అవడానికి సక్సినైల్ కోయే సింథటేజ్ అనే ఎంజైమ్ అవసరం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సక్సినైల్ కోయే కాస్త సక్సినేట్ గా మారడానికి ఎంజైమ్ ఎవరు? సక్సినైల్ కోయే సింథటేజ్. ఈ సింథటేజ్ ఎంజైమ్ అనేది సక్సినేట్ ని ఫామ్ చేస్తున్నప్పుడు GDP కాస్త గ్వానోసిన్ డైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్, ATP ADP. ఇది GDP అంటే గ్వానోసిన్ డైఫాస్ఫేట్. దేనికి కన్వర్ట్ అయింది? గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది. గ్వానోసిన్ డైఫాస్ఫేట్ కాస్త గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది. ఎప్పుడు? సక్సినైల్ కోయే కాస్త సక్సినేట్ గా మారుతున్నప్పుడు. ఓకే, సక్సినైల్ కోయే కాస్త సక్సినేట్ గా మారుతున్నప్పుడు ఒక ఫాస్ఫేట్, దీనిలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ GDP యాడ్ అవడం వల్ల GTP ఏర్పడింది. అట్ ది సేమ్ టైం ఇదంతా మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి వన్ మోర్ ఎంజైమ్ ఏంటి అంటే న్యూక్లియోసైడ్ డైఫాస్ఫేట్ కైనేజ్. న్యూక్లియోసైడ్ డైఫాస్ఫేట్ కైనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏర్పడినటువంటి GTP ని ATP గా మారుస్తుంది. GTP కాస్త ADP గా మారినప్పుడు ఒక ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ట్రైఫాస్ఫేట్ కాస్త డైఫాస్ఫేట్ గా మారినప్పుడు మళ్ళీ రివర్స్ లో మారుతున్నప్పుడు ATP రిలీజ్, ఒక ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. ఆ ఫాస్ఫేట్ ని ఎవరు తీసుకున్నారు? అడినోసిన్ డైఫాస్ఫేట్ తీసుకుని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ గా మారుతుంది. అంటే ఇప్పటి నుంచి ఇక్కడికి చెప్పిన దాని లోపల NADH చెప్పినాను. ఇక్కడ ఒక NADH, ఇక్కడ ఒక NADH, ఇక్కడ ఒక NADH. కానీ ఫర్ ద ఫస్ట్ టైం టీసీఏ సైకిల్ లో ATP ఏర్పడుతుంది, ఇండైరెక్ట్ గా ఏర్పడుతుంది. ఓకే, ATP అనేది ఏర్పడింది. సక్సినైల్ కోయే తర్వాత సక్సినేట్ అనేది ఫిమరేట్ గా మారుతుంది. ఓకే, సక్సినైల్ కోయే నుండి సక్సినేట్ ఏర్పడి సక్సినేట్ నుండి ఫిమరేట్ ఏర్పడుతుంది. అలా ఏర్పడడానికి ఎవరు అవసరం అంటే సక్సినేట్ డిహైడ్రోజనేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. ఎవరు అవసరం? సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్. సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యాక్చువల్ గా ఏంటంటే ఇట్ ఈస్ ద కామన్ ఎంజైమ్ ఫర్ ది ETC, కామన్ ఎంజైమ్ ఫర్ ది ETC ప్లస్ TCA సైకిల్. ఏంటంటే ఇదే ఎంజైమ్ సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కూడా కాంప్లెక్స్ 2 గా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ లో మళ్ళీ చెప్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. TCA సైకిల్ ఆల్రెడీ మనం TCA సైకిల్ చెప్తున్నాం కాబట్టి సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనేది, లేదంటే సింపుల్ గా SDH అంటారు. సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సక్సినేట్ నుండి ఫిమరేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫిమరేట్ గా కన్వర్ట్ చేసే ఈ ఎంజైమ్ అనేది మైటోకాండ్రియా యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసామంటే మైటోకాండ్రియా, ఇలా గీసామంటే ఈ యొక్క మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ లో ఈ యొక్క సైకిల్ జరుగుతుంది. కానీ మ్యాట్రిక్స్ కు సంబంధించినటువంటి సైకిల్ జరుగుతున్నప్పుడు సక్సినేట్ డిహైడ్రోజనేజ్ మాత్రం ఒక ఎంజైమ్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో ఉంటుంది. ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో ఉంటుంది. ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో ఉన్నటువంటి సక్సినేట్ డిహైడ్రోజనేజ్ ఇక్కడ సక్సినేట్ నుండి ఫిమరేట్ గా మారుతుంది. అదే విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీజీ సెట్ రాసిన కూడా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఆఫ్ TCA దట్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేసి అడుగుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సక్సినేట్ కాస్త ఫిమరేట్ గా మారడానికి ఎవరు ఎంజైమ్? సక్సినేట్ నుండి ఫిమరేట్. ఈ ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను. ఈ ఎంజైమ్ దగ్గర ఎవరు రిలీజ్ అవుతున్నారు? ఫర్ ద ఫస్ట్ టైం
FAD కాస్త FADH2 గా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం మనకి ఇంతవరకు ఎక్కడ కూడా FADH2 చెప్పలేదు. ఫస్ట్ టైం సక్సినేట్ నుండి ఫ్యూమరేట్ ఏర్పడుతున్నప్పుడే FADH2 ఏర్పడింది. తర్వాత చూడండి ఫ్యూమరేట్ కి ఇది కూడా ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ 5 కార్బన్, ఎప్పుడైతే సక్సినల్ కు 4 కార్బన్ ఏర్పడిందో అక్కడ నుంచి మొత్తం 4 కార్బన్సే. ఓకే, తర్వాత చూడండి ఫ్యూమరేట్ కాస్త మ్యాలేట్ గా కన్వర్ట్ అవుతుంది. మ్యాలేట్ గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎంజైమ్ ఎవరంటే ఫ్యూమరేజ్. ఫ్యూమరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వాటర్ ను తీసుకొని ఫ్యూమరేట్ కి యాడ్ చేయడం వల్ల మ్యాలేట్ కన్వర్ట్ అవుతుంది. దాని కూడా 4 కార్బన్స్. అయితే ఇప్పుడు చూడండి మ్యాలేట్ కాస్త ఆక్సాలో ఎస్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. మ్యాలేట్ కాస్త ఆక్సాలో ఎస్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు NAD కాస్త NADH గా ఏర్పడుతుంది. NAD కాస్త NADH గా ఏర్పడుతుంది. ఈ NADH ఏర్పడుతుందంటే అల్టిమేట్ గా ఏమొస్తుంది, డిహైడ్రోజినేజ్ వస్తుంది. డిహైడ్రోజినేజ్ ఇక్కడ కూడా ఒక డిహైడ్రోజినేజ్. ప్రతి ప్లేస్ లో కూడా NAD ఏర్పడింది. ఓకే, ఇక్కడ కూడా డిహైడ్రోజినేజ్ FAD ఏర్పడింది. ప్రతి FAD NAD ఆల్రెడీ చెప్తున్నాను, FAD NAD ఎక్కడైతే ఏర్పడుతున్నాయో అక్కడ ఖచ్చితంగా డిహైడ్రోజినేజ్ ఉంటుంది. ADP గా కన్వర్ట్ అవుతున్న ప్రతి ప్లేస్ లోపల కైనేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా కైనేజ్ వచ్చింది చూడండి. ఇవి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఓకే, మ్యాలేట్ కాస్త ఆక్సాలో ఎస్టేట్ మారుతున్నట్టు NAD కాస్త NADH గా మారుతుంది. ఎవరు సబ్స్ట్రేట్ అంటే కూడా మ్యాలేట్, కాబట్టి మ్యాలేట్ యాసిడ్స్ గా రాసినారు, డిహైడ్రోజినేజ్ కంటిన్యూ చేసినారు. ఓకే, మ్యాలేట్ నుంచి ఆక్సాలో ఎస్టేట్ ఏర్పడింది. ఈ ఆక్సాలో ఎస్టేట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఎస్టైల్ కోయేతో కలిపి మళ్ళీ సిట్రిక్ యాసిడ్, మళ్ళీ మొత్తం సైకిల్ జరుగుతుంది. ఆక్సాలో ఎస్టేట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎస్టైల్ కోయే నుండి మళ్ళీ సిట్రిక్ యాసిడ్. అంటే ఏంటి, ఇంకో గ్లైకాలసిస్ జరిగినప్పుడు మళ్ళీ ఇదే పాత్వేలోకి వస్తాయి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకున్నటువంటి TCA సైకిల్, మనకున్నటువంటి కంప్లీట్ TCA సైకిల్ యొక్క ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. ఎస్టైల్ కోయే ఆక్సాలో ఎస్టేట్ తో కలిపి సిట్రేట్, సిస్సాకోనిటేజ్, ఐసోసిట్రేట్, ఆల్ఫా కెటోగ్లూటారేట్, సక్సినల్ కోయే, సక్సినేట్, ఫ్యూమరేట్, మ్యాలేట్, ఆక్సాలో ఎస్టేట్ అగైన్. ఓకే, ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి 4 ఎంజైమ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఐసోసిట్రేట్ నుండి ఆల్ఫా కెటో తయారవుతున్న ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్, ఆల్ఫా కెటోగ్లూటారేట్ డిహైడ్రోజినేజ్, సక్సినేట్ డిహైడ్రోజినేట్, మ్యాలేట్ డిహైడ్రోజినేజ్, పైరువేట్ డిహైడ్రోజినేజ్. మిగిలింది సిట్రేట్ నుండి ఐసోసిట్రేట్, సిస్సాకోనిటేజ్, ఐసోసిట్రేట్ ఏర్పడడానికి ఒకటే ఎంజైమ్ అకోనిటేజ్. ఇంకా ఇక్కడ మాత్రం ఏంటంటే సక్సినైల్ సింథటేజ్, కోయే సింథటేజ్, తర్వాత ఫ్యూమరేజ్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ GTP నుండి GTP ఏర్పడుతుంది, దాని నుంచి ADP నుంచి ATP ఏర్పడుతుంది. ఇది ఈ రియాక్షన్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఇది కూడా గుర్తుంటుంది. గుర్తుండాల్సిందంతా ఏంటి, ఫ్యూమరేజ్, అంతే. ఇది యాక్చువల్గా మనకున్నటువంటి TCA సైకిల్. మనకున్నటువంటి TCA సైకిల్లో ఏమి ఏర్పడ్డాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. TCA సైకిల్లో కనుక మనం చూస్తే ఫస్ట్ గ్లైకాలసిస్ లో ఏమున్నాయి చూడండి. గ్లైకాలసిస్ లో 2 NADHలు, గ్లైకాలసిస్ లో 2 NADHలు, తర్వాత 2 ATPలు. TCA సైకిల్ కన్నా ముందు ఇంటర్మీడియట్ రియాక్షన్ లో కనుక చూస్తే 2 NADHలు. ఎందుకు 2 NADHలు? యాక్చువల్గా రియాక్షన్ చూసినప్పుడు ఒక పైరువేట్ నుండి ఆక్సాలో ఎస్టైల్ ఎస్టైల్ కొయ్యగా మారుతున్నప్పుడు, ఒక పైరువేట్ నుండి ఎస్టైల్ కొయ్యగా మారుతున్నప్పుడు ఒక NADH రిలీజ్ అవుతుంది. కానీ మనకు గ్లైకాలసిస్ లో ఎన్ని పైరువేట్లు ఏర్పడినాయి, 2. కాబట్టి TCA సైకిల్లో కూడా మనం ఒక సైకిల్ చూపించినా కూడా రెండో సైకిల్ కూడా కామన్ సేమ్ జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి ఒక పైరువేట్ నుంచి ఇవన్నీ వస్తే 2 పైరువేట్లు కాబట్టి డబల్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ లోపల 2 NADHలు ఏర్పడినాయి. తర్వాత చూడండి TCA సైకిల్లో కనుక రాస్తే ఇది ఇంటర్మీడియట్ లో ఒక NADH కాబట్టి దానికి 2 పైరువేట్స్ కాబట్టి 2 రాస్తాం. TCA సైకిల్ లోపల NADH ఎన్ని ఏర్పడినాయి చూడండి. NADH చూస్తే ఫస్ట్ NADH 1, ఇక్కడ 1 2, ఇది వచ్చేసేసి FAD కాబట్టి ఇది 1 3. ఎన్ని 3 NADH ఏర్పడ్డాయి. కాబట్టి ఒక పైరువేట్ కి 3 ఏర్పడితే 2 పైరువేట్స్ కి అడిషనల్ గా 3 కాబట్టి 6 NADH ఏర్పడ్డాయి. ఇంకా తర్వాత చూడండి FADH లు ఒకటే ఉంది కాబట్టి ఏం చెప్తాం, TCA సైకిల్ లోపల 2 FADH2 ఏర్పడతాయి.
ఓకే, ఇంకా మిగిలింది ఏంటి? ఏటీపీలు ఎక్కడ రిలీజ్ అయినాయి అంటే ఓన్లీ ఒకటి మాత్రమే రిలీజ్ అయింది ఇక్కడ. కాబట్టి ఈ టీసీఎస్ సైకిల్ లోపల ఏం రాస్తాం? 2 ఏటీపీలు రిలీజ్ అయినాయి. ఇక్కడ మీరు ఎక్కడన్నా చూస్తే ఎక్కడ కూడా ఎన్ఏడిహెచ్ని యూజ్ చేసుకోలేదు, ఎఫ్ఏడిహెచ్ని యూజ్ చేసుకోలేదు, ఏటీపీని యూజ్ చేసుకోలేదు. ఎన్ఏడిహెచ్ను రిలీజ్ చేసింది మ్యాట్రిక్స్ లోకి, ఎఫ్ఏడిహెచ్ను రిలీజ్ చేసింది మ్యాట్రిక్స్ లోకి, ఏటీపీని రిలీజ్ చేసింది మ్యాట్రిక్స్ లోకి. కాబట్టి టీసీఎస్ సైకిల్ లోపల మాక్సిమం గ్లూకోజ్ లో ఉన్నటువంటి అన్ని బాండ్స్ బ్రేక్ అయ్యి ఎంతైతే ఎనర్జీ రావాలో అంత ఎనర్జీ వచ్చేసింది. ఇక దీని గురించి రాసుకుంటే ఇక్కడ ఏంటంటే 2 NADH కాబట్టి ఒక NADH కు 3 ఏటీపీలు కాబట్టి ఎన్ని వస్తాయి? 6 ఏటీపీలు. ఆల్రెడీ 2 ఏటీపీలు ఉన్నాయి కాబట్టి 2 ఏటీపీలు అలాగే రాస్తున్నాను. ఇక్కడ 2 NADH లను రాస్తున్నాం కాబట్టి ఒకదానికి 3 కాబట్టి ఏమవుతాయి? 6 ఏటీపీలు. ఓకే, తర్వాత ఇక్కడ 6 NADH లు కాబట్టి ఒకదానికి 3 కాబట్టి 6 మూల 18 ఏటీపీలు. 2 FADH లు కాబట్టి ఒకదానికి 2 కాబట్టి